ఉదయం 7 గంటల నుంచి అంటే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి నిమిషం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రతినిధులు అందరూ అందించిన సమాచారం ప్రకారం చూస్తుంటే ఒక ఓట్ల పండుగ జరుగుతున్నట్టుగా ఇక్కడ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రక్రియ మొదలైన మొదటి నిమిషం నుంచే ఓటర్లందరూ కూడా క్యూలో కనిపిస్తున్నారు. భారీ సంఖ్యలో మనకు కనిపిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవాలన్నటువంటి ఉత్సాహం వారిలో కనిపిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఉదయం 6:30 గంటలకే క్యూలో వచ్చి నిల్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన వెంటనే మనం ఎక్కడ చూసినా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లందరూ కూడా భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. అవ్వ తాతలు, ప్రతి అవ్వ ప్రతి తాత, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ, ప్రతి తమ్ముడు ప్రతి అన్నయ్య, ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలనేటటువంటి ఉత్సాహం ఉన్నారనేది క్లియర్ గా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో కూడా వాతావరణం సహకరిస్తోంది. ఇటు కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, ముఖ్యంగా కడపలోని పులివెందులలో కావచ్చు, అలాగే కుప్పంలో కావచ్చు, రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వాతావరణం సహకరిస్తోంది. వరుణదేవుడు సహకరిస్తున్నాడు. చల్లటి వాతావరణం ఏర్పాటైంది. శుభ సంకేతంలా ఇది కనిపిస్తోంది. ఇది ఒక గొప్ప శుభ పరిణామంగా కనిపిస్తోంది. ఎందుకంటే మండు వేసవిలో ఎటువంటి ఎండలు ఉంటాయో మనకు తెలుసు. ఆ ఎండల పరిస్థితికి తాళలేక చాలా మంది కూడా ఓటు హక్కు వినియోగించుకోలేకపోతుంటారు. అలాంటి పరిస్థితి లేకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వరుణదేవుడు శుభ సందేశాన్ని అందిస్తున్నారు. శుభ సంకేతాన్ని కూడా ఇస్తున్నారు. వాతావరణం చల్లబడింది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. ఎందుకంటే మహిళలు ముఖ్యంగా కొన్ని దృశ్యాలు చూస్తున్నప్పుడు మహిళలు ఎక్కువగా మనకు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తున్నారు. ఉదయం నుంచే వారు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆ ఉత్సాహంతో వచ్చినట్టుగా కనిపిస్తోంది. అదే సమయంలో వృద్ధులు, వికలాంగులు, కాళ్ళీడ్చుకుంటూ వస్తున్నటువంటి వికలాంగులు కనిపిస్తున్నారు సార్ మనకు ఆ దృశ్యాల్లో. అలాగే వీల్ చైర్లో వస్తున్నటువంటి వికలాంగులు కూడా మనకు కనిపిస్తున్నారు. నడవలేక నడుస్తున్నటువంటి అవ్వాతాతలు మనకు కనిపిస్తున్నారు. ఎంత ఉత్సాహం ఉండాలి, తమ భవిష్యత్తు గురించి వారికి ఎంత ఆలోచన ఉండాలి, ఈ రాష్ట్రం భవిష్యత్తు పైన వాళ్ళకి ఎంత ఆలోచన ఉంటే ఉదయం 7 గంటలలోపే వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారంటే వారు తమకు కావలసినటువంటి నాయకుడిని ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ నాయకుడిని ఎన్నుకోవాలనే ఆలోచనలో, తమకు కావలసినటువంటి పార్టీని ఎంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీకి ఓటేయాలన్న సంకల్పంతో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఈ రకంగా పోటెత్తారు. మరి పట్టణ ప్రాంతాల్లో ఎలా ఉందన్న ప్రశ్న కూడా వినిపిస్తుంది. పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటర్లు ఈసారి ఓటింగ్లో పాల్గొంటున్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఉదయం నుంచే కూడా ఓటర్లు పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోవాలనేటటువంటి ఉత్సాహంలో కనిపిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ ఓటర్లు లక్షలాది మంది కొత్తగా వచ్చారు. ఈ యువ ఓటర్లందరూ కూడా యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అదే సమయంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చినటువంటి ట్వీట్ కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తోందని కూడా చెప్పొచ్చు. నా అవ్వాతాతలందరూ, నా అక్క చెల్లెమ్మలందరూ, నా అన్నదమ్ములందరూ, నా రైతన్నలందరూ, నా యువతీ యువకులందరూ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలందరూ రండి, కదలి రండి, ఓటు హక్కు వినియోగించుకోండి అంటూ సీఎం జగన్ చేసినటువంటి ట్వీట్ కూడా ప్రతి ఒక్కరిని కదిలిస్తోందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే అది మనందరి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటును వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంటుంది. మనకు కావలసినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి హక్కు మనకు ఉంది. అలాగే బాధ్యత కూడా మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రతి అవ్వ ప్రతి తాత, ప్రతి అన్న ప్రతి తమ్ముడు, ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ, ప్రతి యువకుడు కూడా, రైతన్నలందరూ కూడా కదలి రావాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒక్కటి మాత్రం నిజం సార్, ఒక్కసారి పోలింగ్ బూత్లోకి వెళ్ళిన తరువాత మీట నొక్కే ముందు మీ గుండెలపై చేయి వేసుకోండి. బూటకపు హామీల గురించి మాట్లాడకండి, ఆలోచించకండి. మీ భవిష్యత్తును బంగారుమయంగా మార్చగలిగినటువంటి ప్రభుత్వం ఏదో ఆలోచించి గుండెలపై ఒక్క నిమిషం చేయి వేసుకొని ఆలోచించి, ఒక్క సెకండ్ చాలు సార్ మనం నిజమైన మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత మనందరిపైన ఉంటుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వృద్ధులు, వికలాంగులు వీళ్ళే సార్ మనకి బ్రాండ్ అంబాసిడర్లు. ఎందుకంటే వారు చాలా ఆసక్తిగా వస్తున్నారు. అదే సమయంలో సెలబ్రిటీలు అందరూ కూడా, ముఖ్యంగా మనం జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తున్నాం. హిమబిందు కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ని కూడా చూసాం. అవును, మనకి చూస్తున్న ఒక వృద్ధురాలు ఒక పోలింగ్ బూత్ లో ఓటేసి వచ్చిన తర్వాత నేను ఓటు వేశాను అని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సో మోడల్ పోలింగ్ బూత్లు ఇందుకే ఉపయోగపడతాయి. చాలామంది తాము ఓటేసామని ఫేస్బుక్లో పెట్టుకోవడానికో లేకపోతే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడానికో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. పర్టికులర్గా ఫస్ట్ టైం ఓటర్స్ ఒక ఎగ్జైట్మెంట్ కనబడుతుంది. ఆ ఎగ్జైట్మెంట్ ప్రస్తుతం మనకి ఒక యువ ఓటర్లో కూడా కనిపిస్తోంది. పుష్ప శ్రీవాణి మనకు కనిపిస్తున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత పోలింగ్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు ఆమె. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. మహిళల్ని చూడొచ్చు, పెద్ద ఎత్తున ఎంత పోలింగ్ కేంద్రాల్లో గుంపులుగా కనిపిస్తున్నారో మహిళా ఓటర్లు మనకి చాలా క్లియర్గా కనబడుతోంది. మహిళా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడం, ఎవరి మాట వినము, మా మనస్సాక్షికి, అదేవిధంగా మా ఆత్మ ఏం చెప్తుందో దానికి విని దాంతోటే మేము ఓటేస్తాం అనే విధంగా పెద్ద ఎత్తున మనకి కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఓటేశారు. అల్లు అర్జున్ మనకు కనబడుతున్నారు. పాముల పుష్ప శ్రీవాణి తను కూడా ఓటేశారు. ఆ దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. హిమబిందు ప్రధానంగా బాకరాపురం పులివెందులలో ఆయన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కాసేపట్లోనే అంటే 7:35 ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్న సమాచారం ఉంది.